పార్లమెంట్లో స్మోకింగ్ వ్యవహారంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కంప్లైంట్ చేశారు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్. నిన్న సభలో ఈ అంశాన్ని లేవనెత్తిన అనురాగ్ ఠాకూర్ తాజాగా స్పీకర్కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఓ ఎంపీ పార్లమెంటు ప్రాంగణంతో పాటు లోక్సభ లోపల ఈ సిగరెట్ కాలుస్తున్నారని తెలిపారు. ఇది పార్లమెంటరీ రూల్స్, స్టాట్యూటరీ లాస్ ఉల్లంఘన అని పేర్కొన్నారు. నిషేధిత పదార్థాలు, వస్తువులను పార్లమెంటుకు తీసుకురావడం శిక్షార్హమైన నేరమని తన ఫిర్యాదులో పేర్కొన్నారు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ సౌగత్ రాయ్ పార్లమెంట్ ప్రాంగణంలో పబ్లిక్గా సిగరెట్ తాగుతూ కనిపించారు. ఆయన సభ లోపలికి కూడా దీన్ని తీసుకొచ్చారనేది అనురాగ్ ఠాకూర్ ఆరోపణ. అయితే ఆయన సౌగత్ రాయ్ పేరును ప్రస్తావించలేదు. ఓ టీఎంసీ ఎంపీ అని మాత్రమే పేర్కొన్నారు. సౌగత్ రాయ్ మాత్రం పార్లమెంటు ప్రాంగణంలో సిగరెట్ కాల్చడంపై నిషేధం లేదంటున్నారు. సభ వెలుపల బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఒక్క సిగరెట్ కాల్చడం వల్ల ఏమీ కాదని, ప్రమాదకర స్థాయికి చేరిన ఢిల్లీ కాలుష్యంపై దృష్టి పెట్టాలని కేంద్రానికి చురకలంటించారు టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్.